సో వార్ 2కి ఫ్యాన్స్ స్టార్టింగ్ గేట్ నుంచి కనుక వచ్చేసారు అంటే ఈ జగల్ సిస్టమ్ ఉంది కదా, మొత్తం అంతా కూడా ఒక పజిల్ లాగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఉండటానికి తొక్కిసలాట కానీ ఇలా తోసుకోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇలా జిగ్జాగ్ మేనర్లో అయితే గేట్స్ని అరేంజ్ చేశారు. అండ్ ఎక్కడికక్కడ పోలీసులు కూడా నుంచున్నారనమాట. ఒకవేళ అక్కడ ఏమన్నా ఒకరినొకరు తోసుకోవడం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కట్టడి చేయడం కోసం అన్నట్లు కూడా కనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా పాసెస్ ఉన్న తర్వాతనే ఇక్కడ వరకు కూడా రీచ్ అవుతారు. గేట్ 1 నుంచి వచ్చిన వాళ్ళంతా ఇటువైపు, గేట్ 2 నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా విఐపీస్, గేట్ 3 నుంచి వచ్చిన వాళ్ళంతా ఎంఐపీస్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఒక్కొక్క సెట్ చేసేసారు. అండ్ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా విఐపీ పాసెస్ ఉన్న వాళ్ళే. ఈ పాసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వేలు నుంచే వెళ్తూ ఉంటారు. అండ్ చాలామంది లోపల ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఎప్పుడో 6 o'clockకి జరగాల్సిన ఈ ఈవెంట్కి 3 o'clock నుంచే జనాలు రావడం స్టార్ట్ అయిపోయారు. అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా అమ్మయ్య అని చెప్పేసి రీచ్ అయిపోయామని హ్యాపీగా వెళ్తున్నారు లోపలికి. అండ్ ఓన్ బైక్స్, ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అయితే ఆపోజిట్ సైడ్లో అరేంజ్ చేశారు. అండ్ మెట్రో కూడా ఇక్కడే దగ్గర ఉండటంతో మెట్రో పైనుంచి కూడా చాలామంది చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా అక్కడ ఈ జిగ్జాగ్ మేనర్లో వెళ్తూ ఎక్కడైతే ఒక స్టాప్ పాయింట్ ఉంటుందో అక్కడ డబుల్ చెక్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా క్యారీ చేస్తున్నా లేదంటే లైటర్స్ లాంటివి కానీ ఇలా ఏమన్నా అగ్గి రాసుకునేవి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పక్కన పడేసిన తర్వాతనే వీళ్ళు బయటికి అంటే లోపలికి పంపించేస్తున్నారు. లేదంటే బయట కొంచెం సేపు అక్కడ పెట్టండి అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అందరూ కూడా ఫుల్ జోష్లో వెళ్తున్నారు లోపలికి. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాబట్టి మాట్లాడతారు ఖచ్చితంగా. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్ ఉందనగానే ఇలా వచ్చారా? అంతే, ఎన్టీఆర్ ఎక్కడున్నా అంత. ఓకే ఓకే, లాస్ట్ టైం దేవరా క్యాన్సిల్ అయింది కదా, మరి ఈ ఇయర్ మిస్ అవ్వకుండా ఉండాలని వచ్చారా? అంతే. ఓకే, ఇప్పటికి క్లైమేట్ అనుకున్నాం కానీ అంతా దేవుడు చూసుకుంటున్నాం. ఓకే ఓకే, మరి ఈ మూవీ సక్సెస్ అవుతుందా? పక్కా ఎన్టీఆర్ ఉన్నాడంటే రండి రండి. 100% ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. ఓకే ఓకే, అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, జే ఎన్టీఆర్ అనుకుంటూ లోపలికి వెళ్తున్నారు. అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రాలేదు అండ్ చాలా భయపడ్డారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వెదర్ కండిషన్స్ అంత సపోర్టివ్గా లేదు. 6 o'clock నుంచి సేమ్ వర్షం అని కూడా చెప్పారు కాబట్టి అమ్మో లోపలికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర నుంచి వచ్చి ఏలూరు నుంచి వచ్చారా ఈవెంట్ కోసం? ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్? ఏదైనా ఎన్టీఆర్ తర్వాత ఏదైనా. మేము ఆంధ్ర నుంచి వచ్చామండి, వెస్ట్ గోదావరి నుంచి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. రండి రండి, చెప్పండి. హాయ్, ఎక్కడి నుంచి? I don't understand Telugu. Okay, where are you from? Hyderabad. Who you want to see on screen? Hrithik Roshan, of course. Hrithik Roshan, Yes. Junior NTR. Hrithik Roshan. Hrithik Roshan. Yes. You also? Yeah, Hrithik Roshan. Okay, what are you expecting since they have danced in this movie together? Well, I'm expecting a great show from them. So Jai NTR. They are fighting for only one cause, right? So I'm not sure because I've not seen. Yeah, Through yeah. trailer, I mean, we can understand much, but who is that's going all. to dominate in both of them? I'm assuming Hrithik Roshan, of course. Okay. He's the main hero from part 1, so Okay, yes. okay. Thank you so much. you're welcome. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ అవ్వలేదు. ఎంఐ పాసులు వస్తే దీంట్లో పంపించారు. Aim passes. జై బాలయ్య, జై బాలయ్య, 90 కోటర్ బాలయ్య. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. దేవరా టూల దేవరా బతుకుతాడు. జై టైగర్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సో ఫ్యాన్స్ అంతా జే ఎన్టీఆర్ అంటూ లోపలికి వెళ్ళిపోతున్నారు. మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక రకమైన మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. మొత్తం ఈలలు విజిల్స్ వేసుకుంటూ జే ఎన్టీఆర్ అని అరుచుకుంటూ లోపలికి వెళ్తున్నారు. సో మనం చెప్పినట్లుగా ఇక్కడ ఒక సెక్షన్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు కాబట్టి మొత్తం అంతా కూడా వన్ బై వన్ అనుకుంటూ పంపిస్తున్నారు. మొత్తం పోలీసులు అంతా కూడా చాలా పగడ్బందీగా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే లిమిటెడ్ సీటింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ తొక్కిసలాటలు జరగకుండా ఉండటం కోసం అన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మొత్తం ఫ్యాన్సే కనిపిస్తున్నారనమాట. అండ్ మనకి ఒకే ఒక హృతిక్ రోషన్ ఫ్యాన్ కనిపించారు. మొత్తం అందరూ కూడా ఇది టాలీవుడ్ కాబట్టి మన తెలుగు హీరో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు వచ్చారు. అండ్ ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి అందరూ ఆ కాంబినేషన్ని చూడడానికి చాలామంది వచ్చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఈ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా
కంప్లీట్ అవుతుంది అన్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాటికి వర్షం పడాలి, రోజు పడుతున్నట్టు, కానీ ఈ రోజు వర్షం పడలేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా కూడా కనిపిస్తుంది. జనం అంతా కూడా లోపలికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఉత్సాహంతో ఫుల్ ఎక్సైటెడ్గా అరవబోతున్నారు. హైటెక్ సిటీ నుంచి మామూలు ఇంటిని చూద్దాం వచ్చాను. చాలా కష్టపడి సంపాదించుకున్నాం. వేరే వాళ్ళ దగ్గర కొన్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరివే బాగుంటాయి. అరుస్తాం, గట్టిగా అరుస్తాం. ఖమ్మం నుంచి వచ్చాం. అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఖమ్మం నుంచి చాలా రిస్క్ చేసి వచ్చినాం. అన్నయ్య కోసం ఏదైనా చేస్తాం. ఇంకా థియేటర్ అది లేచిపోతుంది మొత్తం. ఓపెన్ గ్రౌండ్ ఇక్కడ కాదు, అక్కడ చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. లేదు లేదు ఒకసారి రండి బాబాయ్. పొజిషన్ అక్కడ ఏం జరిగిందని చెప్పాలి. మా దగ్గర ఎంఐపి టికెట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఎంఐపి టికెట్లు మా దగ్గర టికెట్లు ఉంటే ఆడిటోరియం ఎలా ఫుల్ అయిపోద్ది బయట? అది ఫుల్ అయిందంటే పాస్ లేని వాళ్ళు పంపించినట్టే కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా లాస్ట్లో ఏదో పంపించాలా వద్దా అన్నట్టు విఐపీలో పంపిస్తున్నారు. మేము 3 రోజులు 4 రోజుల ముందు తీసుకున్న వాళ్ళ టికెట్ల పరిస్థితి ఏంటి? అసలు ఏం టికెట్లు లేని వాళ్ళు ఎంతమందిని పంపించారో మరి. అంటే ఫుల్ అయిపోయిందంటే మరి ఈ టికెట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 200 మంది ఉన్నారు బయట టికెట్లు ఉన్న వాళ్ళు. అంటే 200 మంది టికెట్లు లేని వాళ్ళు వెళ్ళేటగా లోపలికి. అలా ఉందా పొజిషన్. ఎన్టీఆర్ అనే చూసి మైక్లో ఒక మాట చెప్తే నెక్స్ట్ టైం మీటింగ్లో బాగుంటుంది. అబ్బో అది చెప్పలేము. ఫస్ట్ గొంతుకలు ఉండవు మాట్లాడడానికి.